రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కారు విఫలమైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల కోసం తాము నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఆయన పర్యటించారు. అక్కడి రైతులతో కాసేపు ముచ్చటించారు. రైతులకు గోదావరి జలాలు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాలువ పక్కన ఆగి సెల్ఫీ దిగారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అక్కడున్న రంగనాయక సాగర్ కాలువను ఆయన పరిశీలించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి పరవశించిపోయారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేశారు. కాలువ వెంట నడుచుకుంటూ రైతులతో సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు తోటలను సందర్శించి అక్కడి రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతులు మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. తక్షణమే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు పంటకు తగిన మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించాలని అన్నారు. సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయన్నారు. నిత్యం నీటి కొరతతో తిప్పలు పడే ఈ ప్రాంతాలు సాగునీటి సౌకర్యంతో పచ్చగా మారాయని, ఇది కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు విమర్శించారు. రైతుల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.